200 యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈ రోజే పెద్ద ఎత్తున సెక్రటేరియట్లో లాంచ్ చేసి ఈ రోజు మీ అందరి ముందుకు వచ్చి చాలా ధైర్యంగా సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాం. టీఆర్ఎస్ నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, లేకపోతే కేటీఆర్ గారు కానీ అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, ఇచ్చిన హామీలే ఒక్కటి చేయరు, కరెంటు ఉండదు, ఇచ్చిన గ్యారంటీలు పట్టించుకోరని చెప్పారు. నేను వారికి ఒకటే మాట చెప్తా ఉన్నాను, మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను కూడా. ఈ రాష్ట్రంలో ఏ నలుమూలకైనా వెళదాం, కరెంటు ఉండదని చెప్పే ఏ నాయకుడున్నా అక్కడ వచ్చి కరెంటు వైర్ని పట్టుకొని చూడండి, కరెంటు ఉందో లేదో స్పష్టంగా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మిత్రులను ఆలోచన చేయండి. ఎన్ని కష్టాలు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అయినా కానీ మాట తప్పకుండా వీటిని అమలు చేసి గ్యారంటీలను అమలు చేసి ప్రజల పక్షంగా నిలబడాలనేటువంటి ఇందిరమ్మ రాజ్య ఆలోచనని ఈరోజు ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మీరందరూ కూడా దీవించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు మీకు తెలియదు కాదు. చేవెళ్ళ మనందరికీ చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం. ఒకనాడు ఇదే ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని మొదలుపెట్టినటువంటి ఆనాటి ప్రాజెక్ట్ ఇక్కడ నీళ్లు రాకుండా చేసినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందా లేదని కూడా మేము అడుగుతా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అవసరం లేదు, మేము ఎక్కడో కాళేశ్వరం దగ్గర కడతాం, 152 మీటర్ల ఎత్తులో తుమ్మడిహట్టు దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ని 100 మీటర్ల కిందికి తీసుకొని వచ్చి 100 కిలోమీటర్లు కిందికి తీసుకొని వచ్చి కేవలం 100 మీటర్ల ఎత్తులో కట్టి అద్భుతాలు సృష్టించాం, ప్రపంచం అంతా అద్భుతంగా చూస్తుందని చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ఏమైంది? నిట్ట నిలువునా చీలిపోతా ఉంది. మేడిగడ్డ నిట్ట నిలువునా చీలిపోతా ఉంది. అన్నారం కింద నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. అసలు ఇది దేనికి పనికిరాదని చెప్పి డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఈరోజు ఆ డ్యామ్ను చూసి ఈ రాష్ట్రానికి దేశానికి చెప్తా ఉన్నారు. అత్యంత ఏమాత్రం భద్రత లేకుండా కట్టినటువంటి ఈ ప్రాజెక్టుతో రాబోయే రోజు చాలా ప్రమాదం ఉంటుంది, తిరిగి మొత్తం కట్టాలని చెప్తా ఉన్నారు. అయ్యా నేను అడుగుతా ఉన్నాను, ఆనాడు గ్రావిటీతో పెద్ద ఎత్తున చాలా దూరం వరకు ప్రాణహిత నుంచి నీళ్లు తీసుకొచ్చే చేవెళ్ళ ప్రాంతానికి గోదావరి నీళ్ళు వద్దన్నావు, కింది దిగపోయి దాన్ని కట్టి అది లేకుండా చేశావు, ఇది లేకుండా చేశావు, లక్షల కోట్లు మాత్రం గోదావరిలో పోసావు, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశావు.